మనం ప్రధానంగా గత కొద్ది రోజులుగా ఆలస్య వివాహాలు ఎవరికైతే జరుగుతుంటాయో ఎందువల్ల ఈ విధంగా జరుగుతాయి, దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించవచ్చు అన్న అంశాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా 36 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసు మధ్యన వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఇది కొన్ని సందర్భాలు ఏంటంటే బాగా ఆలస్యంగా చెప్పవచ్చు. 36 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల మధ్య అంటే ఇంకా వివాహం చేసుకోవడం అన్నది కూడా కొంతవరకు ఇబ్బందికర అంశంగా చెప్పాలి. కొన్ని సందర్భాల్లో వివాహం అయ్యి డైవర్స్ లాంటివి తీసుకోవడం కానీ, లేదా జీవిత భాగస్వామి మరణించడం కానీ కొంతమందికి జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు కూడా ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే 36 ఏళ్ళు 40 ఏళ్ళ మధ్య వచ్చిన తర్వాత ఒంటరిగా జీవితాన్ని అనుభవించలేక వివాహం చేసుకునే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తుంటారు. అటువంటి వారందరికీ కూడా ఇది చక్కగా ఉపయోగపడే పరిహారాలు తెలియజేస్తాను. ప్రధానంగా ఏ వ్యక్తి అయితే వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటారో, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, 36 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసు మధ్య వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే, కనీసం 21 గురువారాల పాటు వారు ఏం చేయాలంటే 108 బిల్వ పత్రాలు సేకరించాలి. ఆ బిల్వ పత్రాలు ఏదైతే ఉన్నాయో వాటికి మంచి గంధం ఉంటుంది కదా, ఆ గంధాన్ని వాటి మీద అప్లై చేయాలి. లేదా కొద్దిగా గంధాన్ని మంచినీటితో చిక్కగా కలుపుకొని ఈ 108 బిల్వ పత్రాలను ఆ గంధపు నీటిలో ముంచాలి. ఆ తర్వాత 108 బిల్వ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి శివలింగాన్ని పూజిస్తూ ఉండాలి. కనీసం ఈ విధంగా ఒక 3 మాసాల పాటు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. లేదా అలా వీలు కాదండి, వారం వారం చేసుకుంటామంటే ఒక గురువారం రోజు చేసుకోవచ్చు, లేదా ఒక సోమవారం రోజు చేసుకోవచ్చు, లేదా ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు కూడా చేసుకోవచ్చు. కానీ 3 మాసాల పాటు క్రమం తప్పకుండా 108 బిల్వ పత్రాలను గంధం నీటిలో ముంచి ఆ బిల్వ పత్రాలతోటి శివలింగాన్ని పూజిస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, అది శుక్రగ్రహ దోషం కావచ్చు, రాహుగ్రహ దోషం కావచ్చు, శనిగ్రహ దోషం కావచ్చు, కుజగ్రహ దోషం ఏదన్నా కూడా కావచ్చు, అవి క్రమేపీ కూడా తొలగిపోయి వారి వివాహ ప్రయత్నాలు చక్కగా కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా గురువారం పూట ఈ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఉపవాసం ఉండడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. దీంతో పాటుగా వారు ఏం చేయాలంటే, అంటే చాలా సందర్భాల్లో వివాహానికి ఆలస్యం కలిగించే గ్రహం, ఆటంకాలను కలిగించే గ్రహం ఏదంటే కుజగ్రహంగా చెప్తుంటాం. కాబట్టి కుజగ్రహ ఆరాధన చేసి గురువుకి కుజుడికి జపం లాంటి కార్యక్రమాలు కూడా బ్రాహ్మణుల చేత, అంటే పండితుల చేత చేయించి సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం పూట పంచామృత అభిషేకం చేయించాలి. ఈ విధంగా రెండింటినీ కూడా, అంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన అభిషేకం, గురువారం పూట శివలింగాన్ని మనం 108 బిల్వపత్రాలతో, అంటే గంధంతో ఉన్నటువంటి బిల్వపత్రాలను పూజించాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా కూడా వారి వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ సమయంలో కూడా జాతకాల పొంతన దానికి ఖచ్చితంగా కూడా మనందరం కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే చాలామంది ఏం చేస్తుంటే జాతకాల పొంతన అంటే ఇంత లేట్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఇంకా జాతకాలు చూస్తే వారికి ఇంకా కుదురుతాయా, ఎందుకు లేండి అని చెప్పేసి ఏదో దొరికిన సంబంధం, అంటే ఇంకా ఆలస్యం అయిపోయింది కదా, ఏదో ఒక వివాహం చేస్తామని చెప్పి చేస్తుంటారు. అలా చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వయసు వారికి కూడా మంచిది కాదని చెప్పవచ్చు. అంటే మనం చెప్పాలంటే 36 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల మధ్య వచ్చినటువంటి స్త్రీ పురుషులకు వివాహ దోషాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంత ఆలస్య వివాహం అయినప్పుడు ఏమైపోతుందంటే, మనం జాతకాల పొంతన సరిగ్గా చూడకపోతే, ప్రధానంగా చెప్పాలంటే కూడా వీళ్ళిద్దరూ కూడా ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారని చెప్పవచ్చు. అంతవరకు వివాహం అవ్వలేదు, కొంత బాధ కలిగించే అంశమైనా వారు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా కూడా వారి యొక్క ఇండివిజువాలిటీ ఉంటాం కదా, అది స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి వయసు బాగా ఎక్కువైంది కాబట్టి ఇక్కడ ఉంటారు. ఆ తర్వాత వారికి వివాహం చేస్తే ఏంటంటే స్త్రీకి పురుషుడితో కావచ్చు, పురుషుడికి స్త్రీతో కావచ్చు, కొంతవరకు వివాహ బంధానికి కట్టుబాట్లకి వారు అలవాటు పడాల్సి వస్తుంది. మరి ఆ వయసులో వారికి కొత్తగా కొంతవరకు ఇబ్బందికరంగా కూడా అనిపించవచ్చు. అంటే ఏ వయసు ముచ్చట ఆ వయసు అంటాం చూడండి, అలా జరిగినప్పుడు కొంతవరకు మనం కూడా ఏంటంటే మారుతుంటాం. కానీ ఒక వయసు దాటిన తర్వాత ఏమైపోతుందంటే, అంటే ఇక్కడ బాగా ఆలస్య వివాహం గురించి ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం కాబట్టి, ఆ తర్వాత జీవిత భాగస్వామి రావడం వల్ల అప్పుడు వారికి కొన్ని అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.